సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి తమిళనాడులో ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని ఎంపీ స్థానాలైనా సరే గెలిచి తీరాలని భారతీయ జనతా పార్టీ పెద్దలు భావిస్తున్నారని, అందులో భాగంగానే నారా లోకేష్ గారికి భారతీయ జనతా పార్టీ పెద్దలు ఒక పెద్ద టాస్క్ ఇచ్చారని, ఆ టాస్క్లో భాగంగా నారా లోకేష్ గారు రానున్నటువంటి ఎన్నికల కోసం తమిళనాడులో ప్రచారం చేయబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, నారా లోకేష్ గారు తమిళనాడులో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ పెద్దలు నారా లోకేష్ గారికి ఒక టాస్క్ ఇచ్చారని, ఆ టాస్క్ ప్రకారంగా రానున్నటువంటి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తమిళనాట కొన్ని ఎంపీ స్థానాలైనా సరే మనం చేజిక్కించుకోవాలి అని భారతీయ జనతా పార్టీ పెద్దలు నారా లోకేష్ గారికి టాస్క్ ఇచ్చినట్లుగా ఒక సమాచారం అయితే అందుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అది ఊహాగానాలు అనేది నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పోరాటంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ ప్రచార బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తున్నారు. మిగిలిన కార్యక్రమాలన్నీ లోకేష్ బాబు గారు చూసుకుంటున్నారు పార్టీకి సంబంధించినంత వరకు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ కాదని వెళ్ళి ఆయన తమిళనాడులో కూర్చొని ఎన్నికల కోసం ప్రచారం చేస్తారని అయితే నేను భావించట్లేదు. అంటే ఈరోజు తమిళనాడులో జరగబోతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఈవెంట్కి కూడా నారా లోకేష్ గారికి ఇన్విటేషన్ ఇచ్చారు. వాళ్ళు ఇన్విటేషన్ నారా లోకేష్ గారికి కూడా వెళ్ళబోతున్నారు అంటూ సమాచారం అందుతున్నటువంటి వెళ్ళొచ్చు రావచ్చు, దాని గురించి కానీ ప్రచార బాధ్యతలు తీసుకుంటాడని అయితే నేను భావించట్లేదు. ఓకే, ఇప్పుడు వాళ్ళు రమ్మనొచ్చు వెళ్ళొచ్చు, దాని గురించి ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఆహ్వానాలు ఉంటాయి. అంటే నారా లోకేష్ గారు గనక అక్కడికి వెళ్ళి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎన్నికల ప్రచారం చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీకి ఎంతో కొంత మేలు చేకూరే అవకాశం ఉందని భారతీయ జనతా పార్టీ పెద్దలు భావించారని, అందువల్లే నారా లోకేష్ గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కొంచెం అక్కడికి వెళ్ళి ప్రచారం చేయండి అంటూ కూడా ఆయనకు ఒక టాస్క్ ఇచ్చారు. అంటే ఆయన గనక ప్రచారం చేస్తే అక్కడ 4-5 ఎంపీ స్థానాలు అయినా సరే భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. నారా లోకేష్ గారు వెళ్ళి తమిళనాడులో ప్రచారం చేసి గెలిచే పరిస్థితి గనక ఉంటే తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. ఈ ఊహాగానాలు నేను అనుకుంటున్నాను. ఓకే, వాళ్ళ దాంట్లో ఒక అలా ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి, కాబోయే నాయకుడు అతనే కాబట్టి, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి తర్వాత సారథ్యం వహించాల్సింది అతనే కాబట్టి, ఆ ఉద్దేశంతో ఆయనకి ఏదైనా బాధ్యతలు అప్పచెబుతారేమో. కానీ దీనికి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని నిర్లక్ష్యం చేసి ఆయన వెళ్ళి తమిళనాడులో కూర్చొని భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసం ఆడ ప్రచారం చేస్తాడని అయితే నేను భావించట్లేదు. ఏదన్నా ఎన్డీఏలో సందర్భంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రామారావు గారు కావచ్చు, మొన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ప్రచారం చేస్తారు వాళ్ళలో ఉన్నప్పుడు. అది వాళ్ళకి ఇచ్చే బాధ్యత ప్రకారం 1-2 రోజులు కేటాయిస్తారు. మీరు చెప్పినట్టు 4 ఎంపీ స్థానాల్లో గెలిపించాలి అంటే ఇవన్నీ వదిలేసి అక్కడే కూర్చోవాలి కదా. అంటే అక్కడ కొన్ని ఎంపీ స్థానాల్లో తెలుగువారు ఉన్న నేపథ్యంలో వీరు వెళ్ళి ప్రచారం చేస్తే కొంచెం ఉపయోగం. కోయంబత్తూరు ఆ పరిసర ప్రాంతాల్లో, మద్రాసు నగరంలో కొన్ని చోట్ల ఉండొచ్చు, కాదని నేను అంటలేదు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మన వాటన్నింటినీ తిరిగి రావాలి అంటే కనీసం 4-5 రోజులు అయితే పడుతుంది కదా. ఇట్టా వెళ్ళి అట్టా వచ్చే ఊళ్ళో అయితే కాదు కదా. హెలికాప్టర్లో వెళ్ళినా, విమానంలో వెళ్ళినా ఇట్టా వెళ్ళి అట్టా వచ్చే ఊళ్ళో అయితే కాదు కదా. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇటు పరిస్థితుల్లో కూడా ఇక్కడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 1-2 రోజులు కేటాయిస్తారేమో కానీ ఆ బాధ్యతలు భుజాన్ని వేసుకొని చేస్తారని అయితే నేనైతే భావించట్లేదు. ఒకవేళ మీరు అన్నట్టు అదే కానీ నిజమైతే లోకేష్ యొక్క శక్తి సామర్థ్యాలు గుర్తించినట్టేగా ఎన్డీఏ. అంటే ఆయనలో ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని గుర్తించే కదా ఆయనకు బాధ్యతలు ఇచ్చింది కూడా. అదే కదా. ఇప్పుడు నేను అనేది రాష్ట్ర పరిధి దాటి రాష్ట్రంలో ఆయన ఎటు గుర్తింపు తెచ్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అనే ఒక మర్రి చెట్టు నీడలో ఈయన ఫలాలు ఇస్తున్నా కూడా ఆ నీడలో ప్రతిభ బయటికి రాలేదు. ఎప్పుడైతే బయటకు వచ్చి అంటే ఆయన అదే పార్టీలో ఉన్నా కూడా యువగళం పాదయాత్ర ద్వారా ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చాడో ఆ రోజు లోకేష్ బాబు అంటే ఏంటి, లోకేష్ బాబు యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, గతంలో ఆయన చేసినా కూడా మరిచెట్టే కనపడేది తప్ప ఈయన కనపడేది కాదు. ఇప్పుడు అలా కాదు కదా, మర్రి చెట్టుగానే ఉంది.
మిగిలినన్నింటినీ శుభ్రం చేసుకుంటూ ఏమేం చేయాలో చేసుకుంటూ గతంలో జరుగుతున్న పొరపాట్లు ఏంటి గుర్తించేసి ప్రజల మధ్యకి వెళ్ళేసి ప్రజాభిప్రాయాలు స్వీకరించుకొని ప్రజల మనోగతాలకు అనుగుణంగా తన యువగళాన్ని నడుపుకుంటూ ముందుకెళ్ళేసి అతను పర్యటించిన ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏందో గుర్తించేసి దాన్ని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తే ఇప్పుడు దాకా చేసుకుంటూ వస్తున్నాడు కదా. కొన్ని విషయాల్లో ఆయన అనుకున్నది చేయలేకపోయినా చాలా వరకు పార్టీ ఏంటి, పార్టీ పరిస్థితి ఏంటి, ఏం చేస్తే ముందుకెళ్ళిద్ది ఒక అవగాహన కంటూ రావడం కూడా జరిగింది కదా. కాబట్టి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం వరకు ఆయన ప్రతిభను గుర్తించారు. యువగళం పాదయాత్ర ద్వారా నాయుడు గారు అబ్బాయి నాయకుడు అయ్యాడు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు దీన్ని వదులుకొని అక్కడికి వెళ్ళాలి అంటే నేనైతే అది జరగదు అని నేనైతే అనుకుంటున్నాను. 1-2 రోజులు కార్యక్రమాలకు అయితే వెళ్తారేమో కానీ అది కూడా ఒకవేళ ఈ మధ్యలో ఏదన్నా సమయం దొరికితే ఇప్పుడు ప్రతిరోజు పార్టీలోకి వచ్చే వాళ్ళని కావచ్చు, లేకపోతే అసమ్మతికి సంబంధించిన కావచ్చు, మిగిలిన వ్యవహారాలన్నీ చూసుకుంటుంది లోకేష్ బాబు గారే కదా. మంగళగిరిలోనే ఉంటున్నారు. మిగిలిన వాళ్ళందరూ చాలామంది ఏమనుకుంటున్నారంటే మంగళగిరి నియోజకవర్గంలోనే తిరుగుతున్నారు అనుకుంటున్నారు. కాదు, మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఒక పూట నియోజకవర్గాన్ని కేటాయించుకుంటూ ఒక పూట పార్టీ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాడు కాబట్టి ఆ బాధ్యతను అతను భుజాన్ని వేసుకున్నాడు. రేపు నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఈయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాడు. అలా జరుగుతుందని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, అంతేగాని తమిళనాడులో ఎన్నికలు బాధ్యతలు అప్పచెప్తే అవి తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తాడని అయితే నేను భావించట్లేదు. ఓకే, అంటే రానున్న రోజుల్లో తమిళనాడులో ప్రధాని మోదీ గారి సభలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీ గారితో కూడా కలిసి నారా లోకేష్ గారు ప్రచార సభల్లో పాల్గొనే అవకాశం ఉంది అంటూ కూడా వార్తలు అయితే మంచి పరిణామమే కదా అది. లోకేష్ బాబు వరకు మంచి పరిణామమే కదా, అనుమానం ఏముంది దాంట్లో. ఓకే, అంటే ప్రధాని మోదీ సభల్లో నారా లోకేష్ గారు పాల్గొనే అవకాశం ఉంటుందా? అయితే నేను పిలుస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళకుంటాయి, వీళ్ళ కార్యక్రమాలు వాళ్ళకుంటాయి. అంటే ఈరోజు ఒక మెగా ఈవెంట్ జరగబోతోంది భారతీయ జనతా పార్టీ పెద్దల ఆధ్వర్యంలో అక్కడ. సో ఆ పార్టీకి వాళ్ళే నారా లోకేష్ గారికి ఇన్విటేషన్ ఇచ్చారు. నారా లోకేష్ గారు కూడా వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటారు అనేటువంటి చర్చ అయితే మొదలైంది. నిన్ననే చెప్పాను, ఎన్డీఏ సంబంధించి భాగస్వామి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఆయన్ని ఆహ్వానించి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు ముందుకెళ్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఆయన పర్యటనలో ఆయన పూర్తిగా అసలు ఎక్కడ కూడా విరామం లేకుండా చేస్తూనే ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో అంటే ఇక నుంచి దీని సంకేతాలు ఏందంటే పార్టీకి పరిపాలన వరకు చంద్రబాబు నాయుడు గారు చూసుకొని పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నిటికీ ఇక లోకేష్ బాబు గారి చేతుల్లోకి వెళ్తుందని చెప్పి భావించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.